ప్రజలరా, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో నెల్లూరులో రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించే నేపథ్యంలో రాబో 3 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ చేయబోయే ప్రజా సమస్యలపై చేయబోయే పోరాటాలకు తీటుగా మన రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలు ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా విశాఖ ఉక్కు సంబంధించి కానీ, అదేవిధంగా కడప ఉక్కు సంబంధించి కానీ, అలాగే ప్రధానంగా ప్రజలపై అధిక భారాలు పడుతున్న విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి 4 భాగాలుగా సిపిఎం పద్ధతుల్లో చీపు చేత కార్యక్రమాలు నిర్వహించి ఆ మహాసభను జయప్రదం చేయాలని చెప్పని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జాత నంద్యాల ప్రారంభమై మన ప్రాంతం మనగానపల్లె, గోలకుంట, దొన్నిపాడు, ఆళ్ళగడ్డ అన్ని మండలాలు కలుపుకుంటూ నెల్లూరుకి రేపు చేరుకోబోతుంది. ప్రధానంగా ఈ యొక్క జీపు జాత ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కరెంటు విద్యుత్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలా, ఏదైతే గతంలో ఈ గత ప్రభుత్వంలో చాలా వరకు టూర్ ఛార్జీల పేరు మీద, అదేవిధంగా అదనపు ఛార్జీల మీద ప్రజల మీద భారం మోపి ఎన్నో రకాల ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బందులను ప్రధానంగా పెట్టుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు మనకు అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కరెంటు ఛార్జీల పైన. వాటిని వెంటనే తగ్గించాలని చెప్పని, అదేవిధంగా అదను టూర్ ఛార్జీలు, అదేవిధంగా